నగర్ మండలంలోని పలు రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. అరపల్లి శివార్లోని సైవై రైస్ మిల్లులో మెదక్ జిల్లా సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ హరికృష్ణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 3 బృందాలుగా రైస్ మిల్లుల్లో సోదాలు జరిపారు. 2022 నుండి 2024 వరకు ఖరీఫ్, రబీ కాలాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వలకు సంబంధించిన లెక్కలపై హరికృష్ణ ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లులపై తనిఖీలు చేసి లెక్కలు తీస్తామని వెల్లడించారు. వీళ్ళందరితో కలిసి ఏంటంటే కొన్ని రైస్ మిల్స్ ఏంటంటే ప్యాడీ ఆక్షన్కి సంబంధించిన ప్యాడీ, అదేవిధంగా లేటెస్ట్గా ఖరీఫ్ 23-24, రబీ 23-24 ప్యాడీ రైస్ మిల్లులో అవైలబిలిటీ ఉందా లేదా అనేది రాష్ట్రం అంతటా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు మాకు ఈ రైస్ మిల్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చాము, మార్నింగ్ పొద్దున్నే 10:30కు వచ్చి ఇప్పటి వరకు కూడా మొత్తం ఇన్స్పెక్షన్ చేశాము. మొత్తం ప్యాడీ అవైలబిలిటీ కూడా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఆక్షన్లో కూడా సుమారుగా 2000 టన్నుల ప్యాడీని ఆక్షన్లో కూడా వీళ్ళు కేంద్రీయ బండర్ వాళ్ళు, నాకాఫ్ వాళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మొత్తం కూడా రికార్డ్స్ మొత్తం టాలీ అయ్యాయి. అదే రిపోర్ట్స్ కూడా మేము ఇప్పుడు కమిషనర్ గారికి మేము సబ్మిట్ చేస్తాం. మా ధాన్యం ఏంటంటే ఇప్పుడు రేపు మిల్లింగ్ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని జిల్లాల్లో కొన్ని రైస్ మిల్లుల్లో ప్యాడీ చాలా వరకు మిస్అప్రాపరియేట్ అయింది అనేది కమిషనర్ గారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం. కాబట్టి దానిలో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా మిల్లుల్లో ధాన్యాలు ఉన్నాయా లేదా, ఎక్కడైనా అమ్ముకున్నారా, లేకపోతే